వస్తోంది అని అరిచి తన స్నేహితులను గ్రామస్తులను భయపెట్టి నవ్వుతుండేవాడు. మొదట్లో అందరూ నిజంగానే పులి వచ్చిందనుకుని పరుగెత్తేవారు. కానీ పులి ఎక్కడా ఉండేది కాదు. రవి నవ్వుతూ చెప్పేవాడు, హహా, నేను అబద్ధం చెప్పా. ఇలా రోజు అబద్ధాలు చెబుతూ అందరినీ మోసం చేసేవాడు. కొంతకాలానికి గ్రామస్తులు విసిగిపోయి అతని మాట నమ్మడం మానేశారు. ఒకరోజు మాత్రం నిజంగానే అడవిలో నుంచి ఒక పెద్ద పులి వచ్చింది. రవి నిజంగా భయపడి కేక వేశాడు, పులి వచ్చింది, పులి వచ్చింది, దయచేసి రండి. కానీ ఎవరూ రాలేదు. ఎందుకంటే అందరూ అతను మళ్ళీ అబద్ధం చెబుతున్నాడనుకున్నారు. రవి చెట్టు ఎక్కి కాపాడుకున్నాడు. కానీ చాలా భయపడ్డాడు. ఆ రోజు అతనికి ఒక గొప్ప పాఠం తెలిసింది.